హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎగ్ పఫ్లు వచ్చి బేకరీ స్టైల్లో చేశాను. దీనికోసం నేను పఫీ పేస్ట్ తీసుకున్నాను అనమాట వాల్మార్ట్లో. ఇంకొచ్చేసి ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకోండి, చిన్నగా వద్దు. పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని మనం ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి ఈ ఆనియన్ అంతా ఫ్రై పెట్టేయండి. ఫ్రై పెట్టేసిన తర్వాత మనము ఇందులోకి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అంతే అవి వేసేసి జస్ట్ మనము కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జస్ట్ కొంచెం వాటర్ పోయింది అంతే. జస్ట్ మనం అవి వేగడానికి, మళ్ళీ అంత ఆయిల్ వేస్తే కూడా బాగోదు కదా. కొంచెం వేగిన తర్వాత బాగా మగ్గిపోవాలి. ఇది చల్లారబెట్టేయండి. చల్లారబెట్టేసిన తర్వాత ఈ పఫీ పేస్ట్ ఉంది కదా, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ కింద రూమ్ టెంపరేచర్లో పెట్టాను అనమాట. రూమ్ టెంపరేచర్లో పెట్టడం వల్ల అది మనకి కొంచెం బాగా కట్ చేయడానికి బాగా వస్తుంది. ఒక 5-10 మినిట్స్ రూమ్ టెంపరేచర్లో పెట్టేయండి. ఇది వచ్చి నేను 4 లేయర్స్గా కట్ చేసుకున్నాను. ఇందులో 2 ఉంటాయన్నమాట. 2లో నేను ఒకటి తీసుకొని దాన్ని 4 లేయర్స్గా కట్ చేసుకుని ఎగ్స్ బాయిల్ పెట్టుకొని పక్కన ఉంచేసుకొని దాన్ని ఒక 2 పీసెస్గా కట్ చేసుకుని మధ్యలోకి కరెక్ట్గా కొంచెం మనం ఇప్పుడు చేసుకున్నాం కదా ఆనియన్స్ పేస్ట్, అది కూడా పెట్టేసి 4 లేకి మనము ఇంకా ఎగ్గులు కట్ చేసుకోవాలి. హాఫ్ ఎగ్గులు కట్ చేసుకొని దీని మీద పెట్టేసుకోవాలి. హాఫ్ ఎగ్గుల్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకొని నేను ఒక 6 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అవన్నీ ముందే మీరు ప్రీహీట్ పెట్టుకోండి. ఒక 400 డిగ్రీలో ఒక 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకుంటే మనకి తొందరగా అవుతాయి అన్నమాట. ప్రీహీట్ పెట్టకండి. తర్వాత ఈ అవెన్ ప్రీహీట్ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మనం బాగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని బాగా అతికించాలి, లేకపోతే ఇవి ఊడిపోతాయి అన్నమాట ఉడికేటప్పుడు. ఇవన్నీ బాగా కలిపేసుకొని మనము ఇంకా అవసరం లేదు మైదా పిండి అదంతా, మనం జస్ట్ దాన్ని అలా ప్రెష్ చేసేస్తే బాగానే అంటుకుంటున్నాయి ఇవి. ఇంకా హోల్స్ లేకున్నట్లు బాగా ప్రెష్ చేసేయండి. నాకు ప్రెష్ చేసిన తర్వాత ఇంకా బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ని నేను కేక్ చేసే ప్లేట్ మీద పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి దాని మీద అన్నీ నేను ఇవి పెట్టేశాను. ఎగ్ పఫ్లు అన్నీ పెట్టేసి దాని మీద కూడా మళ్ళీ మనం ఆయిల్ స్ప్రింకిల్స్ అన్నా చేసుకోండి, లేకపోతే మీరు డైరెక్ట్ వేసేసుకున్నా ఓకే. బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనకి పన్నీర్ పఫ్లు కానీ ఎగ్ పఫ్లు కానీ చేసి పెట్టామనుకో, ఈ స్టైల్లో వాళ్ళకి ఇంకా ఫిదా అయిపోతారు. అంతా బాగున్నాయి. నాకు మా పిల్లలకి అయితే చాలా నచ్చాయి అనమాట ఇవి. ఒక్కసారి చేసుకొని చూడండి ఇంట్లో. అవన్నీ ఉన్న వాళ్ళైతే చాలా బాగా వస్తాయన్నమాట. చాలా ఈజీ, 15-20 మినిట్స్లో అయిపోతాయి మనకి చేసుకోవడం కూడా. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.